డిబేట్ లో పాల్గొన్నాను. సౌజన్య గారికి, అలాగే శని గారికి, సోదరుడికి, మీ అందరికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మీ అందరికి, ఎందుకంటే మీరు అందరూ కష్టపడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగనే నేను పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పెట్టి 2000 నుంచి, అంటే అక్కడమ్మ ఇక్కడబ్బాయి రిలీజ్ అయిన కాడి నుంచి ఆయనతో అభిమానంగా ఉంటూ ఆయన అభిమాన సంఘం స్థాపించి, అలాగే మా నియోజకవర్గంలో మదర్ తెరీసా గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమాని 2006లో. ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే మేము ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం, మాకు అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత వ్యసనం కూడా. ఏ రోజున మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారి మీద పుణ్యెత్తి మాట అంటే అదే అడుగుతాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీలో లేదు, ఫస్ట్ టైం మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు రంగాభిమానిగానే ఉన్నారు, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు. గత గవర్నమెంట్ లో అంటే ఈ ముందుగా మా అభిమాన నాయకుడైనా, అలాగే మా అభిమాన హీరో అయినా, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా మారి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే రవి గారు 2 విషయాలు మీ అందరికి చెప్పాలి. రాజకీయ నాయకులను చాలా మందిని చూసాం మన జీవితం. ఇవాళ నాకు 40 సంవత్సరాలు, కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయ నాయకులను చూస్తున్నాను. రాజకీయ నాయకులు చాలా మందిని చూడటం జరిగింది 2 రాష్ట్రాల్లో. కానీ ఒకే ఒక నినాదం, ఈ నినాదం ఏంటంటే పాలించేవాడు కాదు నాయకుడు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేవాడే నాయకుడు అనే ఏకైక సిద్ధాంతంతో ప్రజల పక్షాన, ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఏ తప్పు జరిగినా ప్రజల పక్షాన నిలబడి అలాగే న్యాయం చేసేవారు. సోదరుడు ఇంత ముందే చెప్పారు, మిస్సింగ్ కేసు 6 రోజుల్లో ఛేదించడం అంటే అది కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వ్యవస్థనంతా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఏకైక నాయకుడు. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ చిన్న విషయాలు ఎవరు పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు అన్ని చూసుకుంటానే వచ్చాం మనం, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు సామాన్యమైన ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగతల కోసమో లేకపోతే సంపాదించే కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఉన్నారు. కానీ తన సంపాదనని, అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా జీతం కూడా అక్కర్లేదు, నా జీతం కూడా రాష్ట్ర హక్కుల్లో ఉంది, నా జీతం కూడా అక్కర్లేదు అని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే, ఏకైక ప్రజానాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు, ఏకైక ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం ఇది చూసుకోవచ్చు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సోదరుడు చెప్తా, మానవ జన్మ ఎందుకు ఎత్తాడో కానీ ఈయన దేవుడిగా పుట్టవలసిన వ్యక్తిని 100% వాస్తవం. ఎందుకనంటే అందరూ దేవుళ్ళు అయ్యి అందరూ శిలల్లాగానే ఉంటే మన రాష్ట్ర ప్రజలను బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టే ఆ శివుడే పవన్ కళ్యాణ్ గారిని మనుష్య రూపంలో ఇవాళ పుట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే రైతులకి, లేకపోతే కార్మికులకు కానీ వీళ్ళందరికీ అండదండగా ఉండమని భగవంతుడే పవన్ కళ్యాణ్ గారిని పంపించారేమో అన్న రీతిలో ఇవాళ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ 2 రాష్ట్రాలకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా మన అందరం భావించాలి. అలాగే నన్ను అన్నిగా అనుకోవద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు పొద్దున్న 9 నుంచి 8 నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను రవాణా గారు వల్ల నేను రావడం జరిగింది గంట. ఈ గంట కూడా నాకు 2 కార్యక్రమాలు వేస్ట్ అయ్యి, ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మేము వేస్ట్ కార్యక్రమాలు, ర్యాలీలు కానీ ఇలాంటివి పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కువ చేస్తున్నాం, అలాగే అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మేము ర్యాలీలు ఏం పెట్టలేదు. మా ఇక్కడ ఉన్న నాయకులు చలపతి, అలాగే చాలా మంది మహేష్, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చలపతి టైం ఎక్కువ పిల్ చేయండి, నేను మిమ్మల్ని 9 కల్లా పంపించేస్తాను, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పేషీలకు వచ్చే వాళ్ళందరూ కూడా అత్యుత్సాహంతో సాలువాలు, విలువైన గిఫ్ట్లు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే తప్పనేమీ అనలేము, వాళ్ళ అభిమానాన్ని ఆ రకంగా చాటుకునే ప్రయత్నం చేస్తే చాలా సింపుల్గా చెప్పారు, మీరు తెచ్చేటప్పుడు ఫ్లవర్ బొకేలు వద్దు, మాకు వెజిటబుల్ బొకేస్ తీసుకురండి, లేదు అంటే ఈ అన్న క్యాంటీన్లు ఉన్నాయి కదా దానికి డొనేట్ చేయండి, చెక్ తీసుకుని అన్న క్యాంటీన్లకి చెక్ ఇవ్వండి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదైనా మంచి పని చేస్తే నేను ఆనందిస్తాను. మీరు నాకు సాలువాలు వేయడం, పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేలు, గిఫ్ట్లు ఇవ్వడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయని చెప్పి ఒక పందమాట. ఎక్కడా కూడా ఒక దర్పం లేదు, ఒక అహంకారం లేదు.
ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ ఉన్నారు. నేను ఉప ముఖ్యమంత్రిని, కూటమి అధికారంలోకి రావడానికి నేనే కారణం అని చెప్పి ఆయన ఎక్కడ ఈగోగా అహంకారంగా ఎక్కడ ఉండట్లేదు. అధికారులు అంటే ఫస్ట్ టైం ఆయన మంత్రి అయ్యారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం మంత్రి కాబట్టి ఆయన ఎక్కడ కూడా మొహమాట పట్ల ఏదైనా